హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్‌లో ఎవరైతే పాలిటెక్నిక్ కాలేజెస్‌లో అడ్మిషన్ పొందారో, అలాంటి పాలిటెక్నిక్ కాలేజెస్‌లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా? ఉండదా? ఉంటే మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందరికీ హాస్టల్ సీటు ఇస్తారా? ఇవ్వరా? సో, ఇలాంటి క్వెషన్స్ చాలామంది స్టూడెంట్స్‌కి ఉంటాయి కాబట్టి వాటిని క్లారిఫై చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. మనకి ముందుగా అలాట్‌మెంట్స్ అయిన దాన్ని బట్టి మనకి అలాట్‌మెంట్‌లో మనకి కేటగరీస్ ఉంటాయి కాబట్టి, ఆ కేటగరీస్‌ని బట్టి యాక్చువల్ స్టూడెంట్స్ అందరికి కూడా హాస్టల్ సీట్ అనేది ర్యాంక్స్‌ని బట్టి, కేటగరీని బట్టి, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ కెపాసిటీని బట్టి మనకి సీట్స్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, అందరు స్టూడెంట్స్‌కి హాస్టల్ ఫెసిలిటీ కాలేజెస్ అన్నిట్లో ఉందా అంటే అది ఉందా లేదా తెలుసుకోవాలి మీరు యాక్చువల్లీ. సో, ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు యాక్చువల్లీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది చూసి క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. సపోజ్ మనకి ఇక్కడ ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్, ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో ఎవరికైనా సీట్ వచ్చిందనుకోండి. దాన్ని ఈడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తది. నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఆదిలాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో లేదు. సమ్‌టైమ్స్ ఇది మిస్టేక్ కూడా ఉండొచ్చు. మీరు కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇక్కడ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది ఉంది. సో, దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్‌కి ఉంది. ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాయ్స్ పాలిటెక్నిక్‌లో. అండ్ నెక్స్ట్ మనకి ఇదిగో ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, దీంట్లో నాట్ అవైలబుల్ అని ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకో పాలిటెక్నిక్ కాలేజ్ చూద్దాం. సో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ చూస్తే సరిపోతుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో, దీంట్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో, ఇదే మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా మీరు క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు హాస్టల్ ఆహ్, లో సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి హాస్టల్‌లో సీట్ వస్తుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? మీకు హాస్టల్‌లో సీట్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి కూడా మనకి ఇక్కడ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ ఆధారంగా మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుంటాను. సో, దాని కాలేజ్ కోడ్ ఇది. మీకు అలాట్‌మెంట్ అయిన తర్వాత మీకు ఎలాగో కాలేజ్ కోడ్ మీకు తెలిసే ఉంటది. సో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దీంట్లో సపోజ్ మీకు ఆహ్, బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనుకుందాం. సో, అలాట్‌మెంట్ డీటెయిల్స్ చూద్దాం. షో అలాట్‌మెంట్ డీటెయిల్స్. సో, ఇక్కడ మనకి 132 సీట్స్ అలాట్ అయినాయి. సో, ఈ 132 సీట్స్‌లో కాలేజ్‌లో హాస్టల్ కెపాసిటీని బట్టి క్యాస్ట్ వైస్‌గా మనకి సీట్స్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, మరి మీ క్యాస్ట్ బట్టి మీకు అలాట్‌మెంట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే సపోజ్ ఇక్కడ మనం జెండర్ వైస్‌గా పెట్టుకుందాం. జెండర్ అనేది ఫీమేల్ చూసుకుందాం. ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో, స్ట్రెంత్ చూసుకోవాలి. మీరు స్ట్రెంత్ ఎంత ఉందో మీరు ఇక్కడ కౌంట్ చేసుకుంటే తెలుస్తది. ఇది సీరియల్ నంబర్ వైస్ లేదు. సో, ఇక్కడ మనకి డిఫరెంట్‌గా వచ్చాయి. క్యాస్ట్ చూసుకుందాం. క్యాస్ట్ వైస్‌గా చూసుకుందాం బెస్ట్. సో, క్యాస్ట్‌లో కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. సో, అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, బీసీఏ క్యాస్ట్ చూసుకుంటే ఇక్కడ బీసీఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళు సపోజ్ మనకి లెక్కేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మెంబర్స్ యాక్చువల్లీ ఇక్కడ మనకి బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు. సో, మనకి క్యాస్ట్ వైస్‌గా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాస్ట్ వైస్ రిజర్వేషన్ ఆధారంగా ఇస్తారు. 50% అనేది ఓసీ స్టూడెంట్స్‌కి ఇస్తారు. 50% ఓసీ స్టూడెంట్స్ కదా! సో, ఓసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇక్కడ. 50% ఓసీ స్టూడెంట్స్ ఉండాలి. సో, 34 నుంచి మనకి ఇక్కడ 34 కౌంట్ చేసుకోవాలండి. 34లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సో, ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉంటారనుకుందాం. సో, 20 మెంబర్స్ ఈ బ్రాంచ్‌లో ఎంతమంది అవుతారు? 20 మెంబర్స్ ఈ బ్రాంచ్‌లో ఉన్న వాళ్ళకి ఓసీ కోటా కింద. ఓసీ కోటా అంటే అందరూ ఓసీ అవుతారా మరి? సో, ఓన్లీ ఓసీ వాళ్ళకే ఇస్తారంటే అది కూడా కాదు. మీకిక్కడ ఓసీ అనేది మెరిట్‌ని బట్టి చూస్తారు. ఓపెన్ కోటా అంటారు. ఓసీ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలని ఏం లేదు. ఓపెన్ కోటా కింద ఇస్తారు. ఓపెన్ కోటాలో 50% ఇస్తారు. మీకు నేనిక్కడ నోట్ ప్యాడ్‌లో చెప్తాను చూడండి. సో, రిజర్వేషన్ కూడా మనకు తెలవాలి కదా! సో, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి? రిజర్వేషన్ సిస్టమ్. సో, గూగుల్‌లో చెక్ చేసి మీకు చెప్తాను. రిజర్వేషన్ ఆహ్, కోటాస్ ఇన్ ఇండియా. రిజర్వేషన్ కోటా ఇన్ ఇండియా. సో, ఇక్కడ చూస్తే మీకిక్కడ షెడ్యూల్ క్యాస్ట్‌కి 15% ఉంది. షెడ్యూల్ ట్రైబ్‌కి 7.5% ఉంది. అదర్ క్యాస్ట్‌కి 27%. మిగతావి కూడా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాము. సో, డైరెక్ట్‌గా చూస్తే తెలిసిపోద్ది. షెడ్యూల్ క్యాస్ట్‌కి 15%. ఆహ్, రైట్. షెడ్యూల్ ట్రైబ్‌కి 7.5%. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి 27%. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10%. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 4%. సో, దీని ప్రకారమే మీకు సీట్స్ కూడా ఇస్తారు. సో, ఇది మొత్తం కలుపుకుంటే మనకి యాక్చువల్‌గా ఎంత అవుతదో చూడండి. 15, 7.5, 22.5, 27, 49.5, 59.5, 63.5. 63.5 పోగా మనకి మిగతా ఎంత
36.5. సో అలా 100 సీట్స్ ఉన్నాయనుకుంటే 15 సీట్స్ షెడ్యూల్ క్యాస్ట్కి ఇస్తారు, 8 సీట్లు షెడ్యూల్ ట్రైబ్కి ఇస్తారు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 27% అంటే 27 సీట్స్ ఇస్తారు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక 10 సీట్స్ ఇస్తారు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి 4 సీట్స్ ఇస్తారు, మిగిలిన సీట్స్ ఓపెన్ కోటా. మళ్ళీ ఈ ఓపెన్ కోటాలో ఎవరికి రావచ్చు, ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి అని కాదు, గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఓపెన్ మెరిట్ ఉంటే వాళ్ళకి వస్తుంది, షెడ్యూల్ ట్రైబ్ ఉంటే వాళ్ళకి వస్తుంది, ఆ ఓబీసీ ఉన్న వాళ్ళకి ఓబీసీ కోటాలో వాళ్ళకి మెరిట్ ఉంటే వాళ్ళకి కూడా రావచ్చు. ఈ కోటాస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అలాగే మిగతా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు మెరిట్లో ఉంటే వీళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తారు. ఓకే, మెరిట్ ప్రకారం ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారము ఇక్కడ ఈ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మా కాలేజీలో అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో ఉన్న పరిస్థితి చెప్తే ఇదే కోటా ఫాలో అవుతారు వాళ్ళు. సో ఇక్కడ నేను ఇది పేస్ట్ చేసి చూపిస్తాను. షెడ్యూల్ క్యాస్ట్ ఇది. సో ఇది బ్రాంచ్ వైజ్గా కూడా ఫాలో అవుతారండి, బ్రాంచ్ వైజ్గా కూడా ఫాలో అవుతారు. సో నేను ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ మా కాలేజీలో ఒక బ్రాంచ్లో 10 సీట్స్ ఇస్తామని చెప్పారు మా సార్ వాళ్ళు. సో ఆ 10 సీట్స్ ఎలా ఇస్తారు, 10 అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 1.5% అంటే వాళ్ళకి 2 సీట్స్ పోదాయి అనుకుందాం. ఎస్సీ వాళ్ళకి 2 సీట్స్ వెళ్తాయి, ఎస్సీ వాళ్ళకి 2 సీట్స్, మిగతావి 7.5 అంటే ఇక్కడ 1 సీటే. ఓకే, ఎస్టీ వాళ్ళకి 1 సీట్ వెళ్తుంది. మరి బీసీ వాళ్ళకి ఇక్కడ 2.7 కాబట్టి బీసీ వాళ్ళకైతే 3 సీట్స్ వెళ్తాయి. అండ్ ఈబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ ఇది ఫాలో అవరో చెప్పలేము, కాబట్టి ఒక సీటు ఖచ్చితంగా అయితే ఒక సీట్ ఇస్తారనుకుంటున్నాను. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడి అంటారు, వీళ్ళకి 1 సీటు. 2 1 3 3 3 6 2 8 అయిపోయినాయి. సో మిగతా సీట్స్ ఓసీ వాళ్ళకి 2 సీట్స్ ఇస్తారు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. సమ్ టైమ్స్ ఇది అటు ఇటుగా కూడా అవ్వచ్చు. సో ఇది మీ మెరిట్ లిస్ట్లో చూసుకోవాలి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ చూసుకోవడం ఎట్లా మరి ఇప్పుడు ఇందాక మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ చూసుకోమని చెప్పి అలాట్మెంట్స్లో చూసుకుంటే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఈ ఎవరైతే ఉన్నారో బీసీ వీళ్ళకి ఖచ్చితంగా బీసీఏ కోటాలైనా సీటు రావచ్చు, లేదా ఓపెన్ కోటాలోనే వీళ్ళిద్దరికి కూడా సీట్ రావచ్చు. సో అలా చూసుకుంటే వీళ్ళు ఓపెన్లో వెళ్ళిపోయారు అనుకోండి, ఓపెన్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి నెక్స్ట్ ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. బీసీ కోటాలో మనకి 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ ముగ్గురికి రావచ్చు బీసీ కోటాలో, లేదా వీళ్ళిద్దరే ర్యాంక్ వైజ్ చూసుకుంటే మెరిట్లో చూసుకోవాలి. మెరిట్ వైజ్ చూసుకుంటే బీసీఏ కోటాలో వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ ఈ అమ్మాయికి వచ్చేస్తుంది 120 ఉంది. సపోజ్ ఈ అమ్మాయి జాయిన్ అవుతాయి, అబ్బాయి కదా, సో అబ్బాయి జాయిన్ అవుతే ఈ అబ్బాయికి ఓపెన్ కోటాలో బాయ్స్ హాస్టల్లో ఇచ్చేస్తారు సీట్. ఒకవేళ ఈ అబ్బాయి జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇక్కడ అమ్మాయి ఉంది. సో ఈ అమ్మాయికి ఇచ్చేస్తారు హాస్టల్లో, ఫస్ట్ ఉమెన్స్లో కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ బీసీఏలో చూసుకోవాలి, బీసీఏలో ఎక్కడున్నారు, నెక్స్ట్ బీసీఏలో మనకి ఎవరున్నారు, శివాని, నెక్స్ట్ ఈ అమ్మాయికి ఇస్తారు అమ్మాయి కాబట్టి. తర్వాత నెక్స్ట్ బీసీఏలో ఎవరున్నారు, రైట్ ఇక్కడ అమ్మాయి ఉంది. సో ఈ ముగ్గురికి గ్యారంటీగా సీట్ వచ్చేస్తుంది. ఓకే, వీళ్ళు మెరిట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురికి ఇచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో అలా మీకు ఏదైతే మొత్తానికి ఇక్కడ మనకి 10 సీట్స్ ఉంటే ఎస్సీ వాళ్ళకి 2 వస్తాయి, ఎస్టీ వాళ్ళకి 1 వస్తుంది, బీసీ వాళ్ళకి 3 వస్తాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వస్తుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 1 వస్తుంది, అండ్ ఓసీ వాళ్ళకి 2 వస్తాయి. మీ హాస్టల్ కెపాసిటీని బట్టి ఇది మల్టిప్లై చేసుకోవాలి. 10 సీట్స్ ఉంటే ఇలా ఉంది, అదే 100 సీట్స్ ఉన్నాయనుకోండి ప్రాసెస్ ఇలా ఉంటుంది, సింపుల్గా చెప్పాలి అంటే. సో దీని ఫ్రాక్షన్స్ కూడా కలుపుకోవాల్సి వస్తుంది. సో ఫ్రాక్షన్స్ ప్రకారం మనకి ఇక్కడ 15, సో ఇవి ఎస్సీ వాళ్ళకైతే 15 వస్తాయి, ఎస్సీ వాళ్ళకి 15 వస్తాయి. సో వీళ్ళకి 7.5 అంటే 8 వస్తాయి. అండ్ వీళ్ళకి 27 వస్తాయి, యాజ్ యూజువల్గా 27 వస్తాయి. సో వీళ్ళకి 10 వస్తాయి. పీడబ్ల్యూడీ వాళ్ళకి 4% అంటే 4 వస్తాయి. ఓకే, 4 వస్తాయి. ఓసీ వాళ్ళకి మిగిలినాయి 15 23 50 అయిపోయినాయి, 50 64, ఇక్కడ మిగిలిన 36 సీట్లు వీళ్ళకి వస్తాయి. సో ఇలా మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీ ఎలా జరుగుతుంది అంటే ఇదే ప్రాసెస్లో జరుగుతుంది, ప్రాసెస్ మాత్రం ఇదే. బట్ డిపెండ్స్ ఆన్ మీ కాలేజ్ హాస్టల్ కెపాసిటీని బట్టి మీకు సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు ఇక్కడ దీని ప్రకారం చెక్ చేసుకోవాలి. సో మీ ర్యాంక్స్ వైజ్గా మీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, మీకంటే ముందు వాళ్ళ ఒకవేళ హాస్టల్లో జాయిన్ అవ్వరా అనే దాన్ని బట్టి మీకు సీట్ ఆధారపడి ఉంటుంది. మీ కాలేజీలో ఉన్న సీట్స్ కెపాసిటీని బట్టి కూడా మీకు ఫస్ట్ ఇయర్లో మోస్ట్లీ అందరికీ కూడా సీట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. గర్ల్స్కి అయితే చాలా మటుకు కూడా ఖచ్చితంగా సీట్స్ అలాట్ చేయడానికే ట్రై చేస్తారు. గవర్నమెంట్ కాలేజెస్లో ప్రొసీజర్ అయితే ఇది. ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళకి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు, ఎంతమందికి కావాలంటే అంతమందికి కూడా సీట్స్ ఇస్తారు. అలాగే
కాలేజ్ ఫీజు మరి హాస్టల్ ఫీజు ఎలా ఉంటుందో అంటే హాస్టల్ ఫీజు కూడా ఆల్మోస్ట్ మనకి మా కాలేజ్ హాస్టల్లో అయితే 1500 నుంచి 2000 కంటే తక్కువే ఉంటుంది. చాలా మటుకు 1500 నుంచి 1700 వరకే ఉండొచ్చు. సో 1700 వరకు ఉంటుంది. అలాగే కాష్ అండ్ డిపాజిట్ అనేది కూడా ఉంటుంది 1700. కాష్ అండ్ డిపాజిట్ మా కాలేజీలో వచ్చి 4100 ఉంటుందని చెప్పారు. మరి అది పెంచొచ్చు పెంచకపోవచ్చు. 4100 జీపీడబ్ల్యూ సికింద్రాబాద్లో అయితే 4100 ఉంటుందని మా హాస్టల్ సార్ చెప్పారు. నాకు కరెక్ట్గా గుర్తు ఉంది. ఓకే, సమ్టైమ్స్ ఇది 4100 ఉండకపోవచ్చు. మీరు అలాగని నన్ను తిట్టుకోవద్దు. 4100 ఉంటుందని అనుకుంటున్నాను. ఇది కాష్ అండ్ డిపాజిట్ మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇస్తారు. అండ్ ఇంకేమైనా అడ్మిషన్ ఫీజు అవి ఇవి కూడా ఉండొచ్చు. సో హాస్టల్లో ఉండాలనుకునే వాళ్ళు ప్రిపేర్డ్గా ఒక 5000 తెచ్చుకోండి. అండ్ తర్వాత మీరు అవి పే చేసుకొని మీరు హాస్టల్లో సీట్ పొందవచ్చు. ప్రాసెస్ అయితే ఇలా ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇదంతా కూడా కాలేజీలో సెక్షన్ వైజ్గా మెరిట్ ఉంటుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయించి సెక్షన్ ఇన్ఛార్జ్ లేదా ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ తోటి హాస్టల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయించి వాళ్ళకి సీట్స్ అలాట్ చేస్తారు. సో దానికంతటి కూడా ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ టైం లోపు మీరు బయట ఉండాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో మేబీ ఉండవచ్చు. బట్ ఫుడ్ ఫెసిలిటీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీజు అవి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ 1 వీక్ టైం తీసుకుంటారు. ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా అరేంజ్ చేయడం కుదరదు కాబట్టి టైం పడుతుంది. సో బీ ప్రిపేర్డ్గా ఉండండి. మీరు హాస్టల్కి వచ్చేటప్పుడు మీ దగ్గర ఫుల్ లగేజ్తో వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి 18th నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఆ లగేజ్ తోటే వచ్చేస్తే బాగుంటుంది. లేదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళలో ఏవైనా కూడా పెట్టేసుకొని కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 వీక్ అప్ అండ్ డౌన్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి హాస్టల్ ప్రొసీజర్కి సంబంధించిన విధి విధానాలు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ స్కాలర్షిప్స్ ఎలా పొందాలి, స్కాలర్షిప్స్ అప్లై చేసుకునే విధానం ఏంటి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏంటి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏంటి, వాటికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు నిస్సందేహంగా కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగండి. ఇమీడియట్గా కాకపోయినా కూడా వీలున్నప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.